ఈ నెల 11వ తేదీన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సరళి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు అండదండగా నిలవడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ కుమార్ రెడ్డి గారు శరవేగంగా వార్డులన్నీ చుట్టి ఇప్పుడే వచ్చారు. ఉదయం నుంచి వారు తెల్లవారుజాము నుంచి వార్డుల్లో బిజీగా గడుపుతూ ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చారు. ఏమన్నా ఎలా సాగుతుంది మీ ఎన్నికల ప్రచారం? ఒకవైపు చూస్తేనో అభివృద్ధి సంక్షేమ ఫలాలు బీఆర్ఎస్ ఏమంటుందో వాళ్ళు చేసింది ఏం లేదు, 2 ఏళ్ళలో ఏం లేదు, ఆ తర్వాత ఏం చేయాలని అంటున్నారు. బీజేపీ చేసిందంతా మేమే అంటున్నారు. వాళ్ళకి ఏమంటారు మీరు? అన్న నమస్తే, శ్రీనివాస్ అన్న, యోయో టీవీ ఛానల్. మొదటిగా మీరు మీ సిబ్బంది అందరు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈ యొక్క మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొట్టమొదటి మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి మీ యొక్క ఆశీర్వాదం కోరుతున్నాను. ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మొదటిసారి మేయర్ ఒక ప్రజల ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడ పోయినా కూడా పొద్దుటి నుంచి దాదాపు 6 డివిజన్లు తిరగడం జరిగింది. ముందుగా వార్డులు అనేటోళ్ళం, ఇప్పుడు డివిజన్లు అని చెప్పి మంచిగా గర్వంగా చెప్పుకోవడం జరిగింది కార్పొరేషన్ అయినందుకు. ఈ యొక్క ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పాలమూరు బిడ్డ, మన నీకు నాకు ఏదో విధంగా సుటరికం ఉన్న వ్యక్తి. అయితే ఆయననే మన ముఖ్యమంత్రి కావడం, ఆయననే మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం, లేకపోతే సేవ చేయడం, ఇది ఒక మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా ఎన్ని డివిజన్లు తిరిగినా కానీ కూడా ఎక్కడ పోయినా కూడా ప్రజలు మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని, క్యాండిడేట్లని ఘనంగా స్వీకరించి మాకు ఇది కావాలి అది కావాలి, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, రేపొద్దున కార్పొరేటర్లు గెలిచి మేయర్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీది అయితే అనుకున్న పనులు, వచ్చే సంక్షేమ పథకాలు, రాబోయే సంక్షేమాలు, లేకపోతే చేయబోయే ఇంద్రమ్మ ఇల్లులు, ఇప్పటికే ప్రజాపాలనలో 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు లేడీస్కి, తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయి, ఇంకా రాబోతున్నాయి. దాని తర్వాత మనకు 500 రూపాయలకే సిలిండరు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇవన్నీ గత సంవత్సరాలలో వాళ్ళు చేయలే. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేయలే. 2 సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది, ఇంకా చూపించబోతుంది. ఏం చేయలేదు అని ఏం డప్పులు కొడుతున్నారు, ఏం చేయలేదు జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీరు అంటున్నారు. ఇప్పటి వరకు ఇప్పుడున్న ఎంపీలు కానీ ఇది కానీ స్పెషల్గా ఏమైనా చేసిండ్రా? బ్రదర్, నార్మల్గా అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. స్టేట్కి ఒక డెవల్యూషన్ ఫండ్స్ అనేది ఉంటుంది. దాదాపు మనకు 42,000 crores లేకపోతే ఫ్యూ క్రోర్స్ మనకు స్టేట్ డెవల్యూషన్ ఫండ్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. అవి ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, వాడున్నా వీడున్నా, అది ఒక స్టేట్కి మనతో పాటు 26 రాష్ట్రాలకి సెంటర్ నుంచి రావాల్సిందే. ఆ ఒక్క ఫండ్స్ తోటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధి చేస్తున్నారు. అయితే వీళ్ళని సెంట్రల్ ప్రభుత్వాన్ని మనం కోరేది ఫ్యూ డెవలప్మెంట్ యాక్టివిటీస్, స్పెషల్ ఫండ్స్, దానికి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు. ఈరోజు మీరు చెప్తున్నారు నేషనల్ హైవేలు వేసినాం, అదే వేయాల్సిందే. నువ్వు కాకపోతే ఇంకొకరు కూడా వేస్తారు కానీ వేయాల్సిందే. IIT అవన్నీ తెచ్చినామంటుండ్రు, లేకపోతే ఎయిమ్స్ ఇచ్చినామంటారు, ఇది చేయాలంటారు. నువ్వు కాకపోతే ఇంకొకరు చేయాల్సిందే అది. కానీ ఎంత త్వరగా చేసినాం, ఎంత త్వరగా చేసినాం, ఎంత ఫాస్ట్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినాము, తర్వాత ఎంత క్వాలిటీతో మనం నిర్మాణం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మీ ఉద్దేశంలో క్వాలిటీగా లేదా ఈ పనులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మహబూబ్నగర్లో జరిగేది? మహబూబ్నగర్లో గత 10 సంవత్సరాల నుంచి జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి స్కీమ్స్ కింద వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్, ఆ స్టేట్ గవర్నమెంట్ వేరే ఉండే వాళ్ళ కాంట్రాక్టర్స్ కరప్షన్స్ ఇంకో రకంగా పోయిందని అనిపిస్తుంది నాకు. సార్, ప్రజలకు మీరు వెళ్తున్నారు కదా, ప్రజలు ఏం అడుగుతున్నారు సార్? వాళ్ళకు చాలా మటుకు ఉద్యోగాలు, ఇంద్రమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు అంటే ఆ ప్రాబ్లం అయిపోయింది, సన్న బియ్యం అంటే ఆ ప్రాబ్లం అయిపోయింది,
ఒకవేళ రానున్న వాళ్ళకి కూడా అర్హులకు కూడా ఖచ్చితంగా అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా లేని వాళ్ళకు ఉపయోగపడు ఇంకా రానోళ్ళకు పెన్షన్లు ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ఇంకా 2 years అయ్యింది, ఇంకా చేసేది చాలా ఉన్నది. సో అసలు ఇవన్నీ బేసిక్ నీడ్స్, బేసిక్ నెసెసిటీస్ అనేటివి ఒక ప్రజలు అడగొద్దు అన్న పరిస్థితి తెచ్చుకోవాలి మనం. అంటే నీకేమన్నా డెవలప్మెంట్ ఏమన్నా కావాలంటే నెక్స్ట్ అనే మాట ఉండాలి, కానీ ఈ బేసిక్ నీడ్స్ అని మళ్ళీ దాంట్లో గురించి కూడా అడగమన్న పరిస్థితి ఉండొద్దు అనేది మా ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సార్ చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకు 10 ఏళ్ళు నిర్బంధాన్ని ఎదిరించి కష్టాలను అనుభవించి జైళ్ళ పాలైన వాళ్ళకు టికెట్లు రాలేదని, డంప్ అయిన నేతలకి టికెట్లు వచ్చాయని మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే బాహాటంగా ఆరోపిస్తున్నారు. కొంత మెయిన్ అలిగేషన్స్ కూడా చేస్తున్నారు. డబ్బులకు సంబంధించిన అలిగేషన్స్ కూడా కొద్దిగా మాజీ కౌన్సిలర్ గారు ఇటీవలనే చేశారు. దాంతోపాటుగా ఇవాళ కూడా బ్రహ్మయ్య గారు అని సీనియర్ నాయకుడు మీ పార్టీకి రాజీనామా చేశారు. అసలు టికెట్ల విషయంలో జరిగింది ఏంది? అర్హులైన వాళ్ళకు అంటే డబ్బులను సాకుగా చూపి ఇవ్వలేదా, లేకపోతే వాళ్ళకు పోటీ చేస్తే గెలవరని ఉద్దేశం? అసలు ఏం జరిగింది టికెట్ల విషయం? అంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 100% డెఫినెట్గా కూడా ఆశావాహులు చాలామంది ఉంటారు. వాళ్ళు లీడర్షిప్లు, తర్వాత ఎన్నో ఏళ్ళకెళ్ళి చేసిన సర్వీసు, తర్వాత ఇప్పుడు ఉన్నాయి. బేసికలీ పరిస్థితి ఎట్లుండేనంటే ఒక్కొక్క డివిజన్కే ఎన్నో అప్లికేషన్స్ రావడం, అందులోకెళ్ళి రిజర్వేషన్స్ రావడం, ఆ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానికంగా సర్వేలు చేపించడం, అందులో ఎవరు బాగుంటే యువకునికి ఇద్దామా, పెద్దోళ్ళకి ఇద్దామా, ఏజ్ ఉన్న వాళ్ళకి ఇద్దామా, లేకపోతే మహిళ అయితే ఎవరికి ఇద్దామో, ఏం చేద్దామో అనేది ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ డిసిషన్. పార్టీలో ఉన్న పెద్దలందరూ, ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ నాయకుడు మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారు, తర్వాత డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారు, దాంతోపాటు వినోద్ గారు, బెక్కరి అనిత గారు, అంటే వీళ్ళకు ఎక్స్పీరియన్స్, పార్టీలో ఉన్న కార్యకర్తలని ప్రతిరోజు ఉండడం, చూడడం, ఎట్లా ఏంది యువకుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా, వాళ్ళ ఫ్యామిలీ ఏంది, వాళ్ళ బిజినెస్ ఏంది, పెట్టుకోగలుగుతారా, చేసుకోగలుగుతారా, కార్యకర్తలతో మంచిగా ఉన్నారా, ప్రజల్లో మంచి పేరుందా, ఇవన్నీ ఎన్నో చెక్ పాయింట్స్ పరిశీలించిన తర్వాతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 100% ఇప్పుడు డిమాండ్ ఉన్న చోట ఒకరికి టికెట్ లభించినప్పుడు 10 మంది నిరాశపడడం సహజం. సో వాళ్ళని కూడా మేమందరము పెద్దలందరూ కూడా ఇంటింటికి పోయి మీ సర్వీస్ కానీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ పార్టీకి చాలా అవసరము, ఈసారి ఇది పోయింది, టికెట్ పోయింది, నెక్స్ట్ 10తో భవిష్యత్తు ఉంది, వేరే రకంగా మిమ్మల్ని మేము గౌరవిస్తాము, ఆదరిస్తాము అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మనం గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మన బాధ్యత. అంటే కష్టపడ్డ వాళ్ళకు టికెట్ రాకపోవడంతో భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేయడానికి వస్తుందా కొత్త తరం? వస్తుందన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ కాంపిటీషన్. ఇప్పుడు పాలిటిక్స్ అనేది కూడా ఒక కాంపిటీషన్ వచ్చింది. ఇప్పుడు నీకు కావాలి, నాకు కావాలి, 10 మంది అడుగుతారు, 10 మంది అడిగినప్పుడు కూడా ఒక్కరికి వస్తుంది అన్న. అది 9 మంది నిరాశ. మీరు చెప్పిన వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఇప్పుడు 100% గవర్నమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, గవర్నమెంట్ ఉంది, డైరెక్టర్ పోస్టులు వస్తాయి, తర్వాత రేపు పొద్దున కోఆప్షన్లు ఉన్నాయి, పార్టీల పోస్టులు ఉన్నాయి, సీనియర్ డిస్ట్రిక్ట్ పార్టీ పోస్టులు ఉన్నాయి, స్టేట్ పార్టీ పోస్టులు ఉన్నాయి, తర్వాత మండల్ లెవెల్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా కార్యకర్తలను తీసుకోవాలి, అందరినీ గౌరవించుకోవాలి, అందరితో పాటు కలిసి పనిచేయాలన్న ఆలోచనలో డిసిసి గారు కానీ, లేకపోతే మన ఒక ఎమ్మెల్యే గారు కానీ, సీనియర్ నాయకులు కానీ ఎప్పుడు అదే విధంగా ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది మిథున్ కుమార్ రెడ్డి సార్ యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా టికెట్ల విషయంలో కొంత ఇబ్బంది జరగలేదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ జరిగితే అది మనసులో పెట్టుకోకుండా పార్టీకి పనిచేయాలని, అలాంటి వారందరికీ ఖచ్చితంగా పార్టీ అకామిడేట్ చేస్తుందని, ఎన్నో వందల రకాల పోస్టులు పార్టీలో అవైలబిలిటీ ఉన్నాయని, గవర్నమెంట్లో కూడా అటువంటి సీనియర్స్కు ఒక కార్యకర్తకు పట్టం కట్టే రోజులు అతి త్వరలోనే వస్తాయని, ఈ సంగతి అందరూ చూస్తారని, అంతవరకు వాళ్ళంతా శాంతించి పార్టీ కోసం పనిచేయాలి తప్ప ఆవేశంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతూనే, కేంద్ర ప్రభుత్వం అనేది రొటీన్గా జరిగే అభివృద్ధి తప్ప మేము కొత్తగా తెచ్చామని ఎవరైనా చెప్పుకుంటే అది మంచి సిస్టమ్ కాదని చెప్తున్నారు. ఆ రొటీన్లో జరిగిన అభివృద్ధి తప్ప ఇక్కడ కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అంటూ ఏమీ లేవని గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు
డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారు, కొత్వాల్ గారు, ఇలా సీనియర్ నాయకులందరూ కోఆర్డినేషన్ చేసుకుంటూ తాను నిత్యం ప్రతి డివిజన్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని మిథున్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.